మొదటిగా 2 పెద్ద ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని బిస్కెట్ లోపల ఉండే క్రీముని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసి ఇవి స్మూత్ ఫైన్ పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. ప్యాన్లో 1 కప్పు పాలు వేసి వేడి చేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఓరియో పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు 1 కప్పు పాలను నెమ్మదిగా వేసుకుంటూ మిక్స్ చేయండి. బ్యాటర్లో 1 టీ స్పూన్ షుగర్ పౌడరు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. కేక్ టిన్ని ఆయిల్తో గ్రీస్ చేయండి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన బ్యాటర్ని కేక్ టిన్లో పోయండి. బిస్కెట్ లోపల ఉండే క్రీమ్ని చిన్న చిన్న బాల్స్గా చేసి బ్యాటర్పై పెట్టండి. నేను ఈ కేక్ని బేక్ చేయడానికి ఇడ్లీ పాత్రను వాడుతున్నాను, లేదంటే మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. విజల్ రబ్బర్ గ్యాస్కెట్ తీసేసి ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి 5 మినిట్స్ ప్రీ హీట్ చేయండి. ఇప్పుడు బ్యాటర్ వేసిన టిన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి లిడ్తో కవర్ చేసి లో ఫ్లేమ్ మీద 20 మినిట్స్ కుక్ చేయండి. కప్ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత బయటికి తీయండి. ఇప్పుడు కేక్ పైన చాక్లెట్ సిరప్, క్రీమ్ బాల్స్ వేసి సర్వ్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇదే మన సింపుల్ అండ్ టేస్టీ ఓరియో కప్ కేక్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.